మీరు చూస్తున్నారు నందికొండ వార్తా స్రవంతి. నా పేరు సమతా ప్రసాద్. ఈ ఎపిసోడ్ ముఖ్యాంశాలు. నాగార్జున సాగర్ డాక్టర్కు లైఫ్ అచీవ్మెంట్ అవార్డ్, బుద్ధవనం చీఫ్ ఆంజనేయ రెడ్డికి బౌద్ధ పురస్కారం, నందికొండలో ప్రపంచ రక్తదాతల దినోత్సవ సందర్భంగా రక్తదానం, శ్రీశ్రీ వర్ధంతి సందర్భంగా దాసి సుదర్శన్ స్మారక చిత్రకళా నిలయంలో కవితా గానం, బుద్ధవనంలో సిబ్బంది లేక నడవని బ్యాటరీ వాహనాలు, గురుకుల డిగ్రీ కళాశాల కోసం పాత బీఈడీ కాలేజీని పరిశీలించిన గౌరవ ఎమ్మెల్యే జయవీర్, నందికొండ మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం శూన్యం, నాట్కో ఆధ్వర్యంలో ముందస్తు క్యాన్సర్ పరీక్షలు, నందికొండలో రోడ్ల పక్కనే వ్యర్థాల పారబోత, నాగార్జున సాగర్లో వివాహిత ఆత్మహత్యా యత్నం. మీ సమతా ప్రసాద్ ప్రియ మిత్రుడు, టూరిజం సత్యంగా పేరుగాంచిన నందికొండ సత్యం వారి ఇంట పెళ్లి సందడి. నాగార్జున సాగర్ డాక్టర్కు జీవితకాల సాఫల్య పురస్కారం. హిల్ కాలనీ నాగార్జున సాగర్కు చెందిన డాక్టర్ గారపాటి కిషోర్ 2 తెలుగు రాష్ట్రాలలో ఉత్తమ సర్జన్గా జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. హిల్ కాలనీలో జన్మించిన కిషోర్ పాఠశాల విద్యను స్థానిక ప్రభుత్వ మహాత్మా జ్యోతిబా పూలే గురుకులంలో పాఠశాల విద్యను పూర్తి చేసి కళాశాల విద్యను స్థానికంగానే రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో పూర్తి చేసి మెడిసిన్లో మంచి ర్యాంకుతో డాక్టర్ విద్యను పూర్తి చేసి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సివిల్ సర్జన్గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇతని తండ్రి జోజి స్థానికంగా ఒక సాధారణ టైలర్గా జీవితాన్ని కొనసాగిస్తూ తమ పిల్లలను ఉత్తములుగా తీర్చిదిద్దడంలో తను చేసిన కృషిని స్థానికులంతా అభినందిస్తూ ఉన్నారు. గ్రామీణ ప్రాంత రోగులకు మెరుగైన వైద్య సేవలతో పాటు కార్పొరేట్ స్థాయి శస్త్రచికిత్సలకు చేరువ చేసిన డాక్టర్ గారపాటి కిషోర్ కుమార్కు ఈ అరుదైన పురస్కారం దక్కింది. లక్షల రూపాయల వ్యయమయ్యే వివిధ రకాల శస్త్రచికిత్సలను ప్రభుత్వ ఆసుపత్రిలోనే అందిస్తున్న జనరల్ సర్జన్ కిషోర్ సేవలను గుర్తించిన సుమన్ టీవీ హైదరాబాద్ వేదికగా నిర్వహించిన వేడుకల్లో డాక్టర్ గారపాటి కిషోర్ అవార్డును అందుకున్నారు. డాక్టర్ కిషోర్కు పురస్కారం దక్కడంతో సహచర వైద్యులు, నాగార్జున సాగర్ ప్రజలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. నైపుణ్యం సాధించారు డాక్టర్ గారపాటి కిషోర్ కుమార్. 12 సంవత్సరాల అనుభవంలో 7,000కి పైగా సర్జరీస్ చేశారు. వెల్కమ్ సార్ అండ్ కంగ్రాచులేషన్స్. డాక్టర్ కిషోర్ ఈ అవార్డు రావటానికి గల నేపథ్యాన్ని నందికొండ వార్తా స్రవంతితో వివరించారు. మీరు వినండి. గుడ్ మార్నింగ్ అంకుల్. యాక్చువల్గా ఈ అవార్డు సహజంగా ఏంటంటే చాలా వరకు అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్లో, తర్వాత ప్రైవేట్ హాస్పిటల్స్లో డాక్టర్స్కి ఇస్తూ ఉంటారు. గవర్నమెంట్ హాస్పిటల్ స్పెసిఫిక్గా 2 రాష్ట్రాలు కలిపి ది బెస్ట్ సర్జన్ అని ఎందుకు ఇచ్చారు అంటే, ఏ 30 పడకల సిహెచ్సీలు అంటే మన కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో 30 పడకలు మాత్రమే ఉంటాయి కదా, అటువంటి గవర్నమెంట్ 30 పడకల హాస్పిటల్లో 2 రాష్ట్రాలు ఏ రాష్ట్రంలో కూడా నెలకి 30 నుంచి 50 కేసులు 50 సర్జరీలు సింగిల్ హ్యాండెడ్ సర్జన్గా ఎవరు చేయలేదన్నమాట. సో ఆ రకంగా వెళ్ళిన తర్వాత నాకు అక్కడ అంటే ఇప్పుడు నేను ప్రెజెంట్లీ బాపట్ల జిల్లా మార్టూర్లో వర్క్ చేస్తున్నాను, సిహెచ్సి మార్టూర్లో. సో అక్కడ చేస్తూ ఉంటుంటే నేను వెళ్ళిన 2 to 3 months నాకు కొంచెం టైం పట్టింది. అక్కడ జనాలందరూ అంటే సర్జరీ అనగానే వెంటనే నమ్మరు కదా, మెల్లగా ఆపరేషన్స్ చేస్తూ ఉంటే అట్లా 1 నుంచి 10 మందికి 10 నుంచి 20 మందికి అట్లా చెప్పుకొని ఆల్మోస్ట్ ఇప్పుడు మన దగ్గరికి మార్టూర్ సిహెచ్సిలో చేస్తున్నారని ఆ మార్టూర్ జనాలు వాళ్ళ చుట్టాలను కూడా వేరే జిల్లాల నుంచి పిలిపించి మరీ ఇక్కడ చేపిస్తున్నారు అనమాట. అట్లా మనకి ఇక్కడ లాస్ట్ 3 to 4 months నుంచి ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్
30 పడకల హాస్పిటల్లో మంత్లీ వచ్చేసరికి 30 నుంచి 50 వరకు ఆపరేషన్లు జరుగుతున్నాయి అనమాట. సో ఒక సింగిల్ హ్యాండెడ్ సర్జన్గా ఉండి నెలకి 30 పడకల హాస్పిటల్ 30 నుంచి 50 సర్జరీలు చేస్తున్నారు అనే దాన్ని మెయిన్ పాయింట్గా తీసుకొని వాళ్ళు గవర్నమెంట్ సర్వీస్లో ఉన్న డాక్టర్స్ ఈ విధంగా చేస్తే బెటర్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో అప్రిషియేషన్ ఇచ్చారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నాది మీరు ఎలా వచ్చారు ఇక్కడ ఎందుకు చేస్తున్నారు అంటే, నేను గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన వాడిని. ఒకప్పుడు ఆరోగ్యం బాగాలేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళి చూయించుకున్న వాడిని. సో ఆకలితో ఉన్నవాడు, ఆకలి విలువ తెలిసిన వాడు ఎవరు కూడా అవతల వాడిని ఆకలితో ఉంచాలని చూడరు. సో ఒకప్పుడు నాకు ఆరోగ్యం బాగాలేనప్పుడు నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూయించుకున్నాను కాబట్టి అక్కడ లోటుపాట్లు ఏముంటాయి, ఏది ఉంటే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది అనే విషయాలు బాగా తెలిసిన వాడిని కాబట్టి నేను తిరిగి గవర్నమెంట్ హాస్పిటల్లో వెళ్ళి చేయాలి. మా నాన్న చిన్నప్పటి నుంచి చెప్పేవాడు అట్లనే, మీరందరూ మీ ముగ్గురు కూడా గవర్నమెంట్ రెసిడెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. తిరిగి గవర్నమెంట్ రుణం తీర్చుకోవాలంటే కిషోర్ నువ్వు మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేయాలని. సో మా నాన్నకి ఇచ్చిన మాట ప్రకారం నేను మాటూరు సిహెచ్సి చూస్ చేసుకోవడం జరిగిందనమాట. నా వైఫ్ ఇక్కడ మంగళగిరి ఎయిమ్స్లో, ఆ అమ్మాయి జనరల్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో తన కోసం ఇంకా ఫ్యామిలీకి మొత్తం ఇక్కడ షిఫ్ట్ అయి ఉన్నాను కాబట్టి నాకు దొరికిన అవకాశం ఇక్కడ మాటూరు సిహెచ్సి కాబట్టి ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యి వర్క్ చేస్తున్నాను అనమాట. అది దానివల్ల అంటే 30 పడకల గవర్నమెంట్ హాస్పిటల్లో నెలకి 30 నుంచి 50 ఆపరేషన్లు సింగిల్ హ్యాండెడ్ సర్జన్గా చేస్తున్నందుకు మనకు వచ్చిన అవార్డు అనమాట ఇది. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. బుద్ధవనం మెంటర్గా విశిష్ట సేవలు అందిస్తున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ మాజీ సిఎండి, ప్రస్తుతం బుద్ధవనం మెంటర్, మహా ఉపాసిక చెన్నూరు ఆంజనేయరెడ్డి ఆదివారం బెంగళూరులోని మహాబోధి బుద్ధ విహార సొసైటీ నిర్వహించిన కార్యక్రమంలో ప్రతిష్టాత్మకమైన ఆచార్య బుద్ధరకిత అంతర్జాతీయ అవార్డును అందుకున్నారు. ఆంధ్ర తెలంగాణలో బౌద్ధ సంస్కృతి, దాని పరిరక్షణకు గాను ఎంతో కృషి చేస్తున్న మహా ఉపాసిక చెన్నూరు ఆంజనేయరెడ్డికి బెంగళూరు మహాబోధి బుద్ధ విహార భిక్కుల సంఘం ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో బెంగళూరు మహాబోధి బుద్ధ విహార సొసైటీ అధ్యక్షులు మహాకశ్యపతెరో, ప్రధాన కార్యదర్శి ఆనందబంతే, సుగతనంద, బుద్ధదత్త, మహాబోధి బుద్ధ విహార హైదరాబాద్ అధ్యక్షుడు బుద్ధపాలబంతే, ఆంజనేయరెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం పురస్కరించుకొని స్థానిక కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ హరికృష్ణ మాట్లాడుతూ 1901వ సంవత్సరంలో ఆస్ట్రేలియాకు చెందిన నోబెల్ విజేత కార్ల్ ల్యాండ్ స్టీవర్ మొదటిసారిగా రక్తాన్ని వర్గీకరించారు. దీంతో ఆయన జయంతికి గుర్తుగా రక్తదాతల దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారికి ప్రాణదాతలుగా నిలవాలని, రక్తదానం చేయడం ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిండు ప్రాణాలను రక్షించడం లాంటిదని ఆయన పేర్కొన్నారు. ఈ రక్తదాన శిబిరంలో 22 మంది యువకులు రక్తదానం చేశారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హరికృష్ణ, డాక్టర్ పృథ్వీ, నర్సింగ్ సూపరింటెండెంట్ ఫలీనా, పద్మావతి, రక్త నిల్వ కేంద్రం సిబ్బంది వీరబాబు, రాజు, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. దారి పక్క చెట్టు కింద కూర్చున్నది ముసల్లొకతే, మూలుగుతూ ముసురుతున్న ఈగలతో ఏగలేక, ఏళ్ళు ముదిరి కీళ్ళు కదలి బతుకంటే కోర్కె సడలి, పక్కనున్న బండరాతి పగిడిగనే కూర్చుపడి ఉన్నది. ఆవువే మరణిస్తే ఆ పాపం ఎవరిదని వెర్రిగాలి ప్రశ్నిస్తూ వెళ్ళిపోయింది. ఎముక ముక్క కొరుక్కుంటూ ఏమీ అనలేదు కుక్క, ఒక ఈగను పడవేసుకు తొలగకుండా, క్రమ్మె చిమ్మ చీకట్లు దుమ్మురేగనంతలోన ఇది నా పాపం కాదని ఎగిరి వచ్చి ఎంగిలాకు దారి పక్క చెట్టు కింద కూర్చున్నది ముసల్లొకతే, మూలుగుతూ ముసురుతున్న ఈగలతో ఏగలేక. ఆయన
శ్రీశ్రీకి పరమ భక్తుడు. ఆయన కలిసినప్పుడు మహాప్రస్థానం శ్రీశ్రీ వినిపిస్తూ, అంటే లండన్లో మహాప్రస్థానం ఆయన సొంతంగా చదివాడు. ఆ టైంలో అది చదివిన ఆడియో తర్వాత బయటకు వచ్చిన తర్వాత శ్రీశ్రీ ఒక కోరిక కోరాడు. ఒరే, నాకు ఇంత చిన్న పుస్తకం కాదు, ఇంత పెద్ద పుస్తకం కావాలి, ఇంత పెద్ద పుస్తకం నాకు చూడాలని ఉంది అని శ్రీశ్రీ అడిగింది. ఈ మధ్యకాలంలో విశ్వేశ్వరరావు గారు మొత్తం మహాప్రస్థానం మొత్తాన్ని ఈ పుస్తకంగా చాలా ఖర్చు పెట్టి చాలా ప్రయాసాలు కూర్చి ఈ పుస్తకంగా తీర్చిదిద్దారు. ఇది చాలామంది శ్రీశ్రీ అభిమానులకి, శ్రీశ్రీ కవిత్వాన్ని ఇష్టపడే వాళ్ళకి ఆయన దగ్గరుండి పంపించిన పుస్తకం. నాకు కూడా అలా పంపించారు. ఈ సందర్భంగా మీకు చెప్తామని జనం న్యూస్లో వచ్చినటువంటి ఒక ఐటెం ఇది. ప్రసిద్ధ బుద్ధవనంలో సిబ్బంది లేక నడవని బ్యాటరీ వాహనాలు, పర్యాటకులకు తప్పని తిప్పలు అని చెప్పని ఇక్కడ మనం ఒక వార్తని చూస్తున్నాము. అయితే ఈ వార్త వివరాలు ఎలా ఉన్నాయంటే, మనకి ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జున సాగర్లోని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బుద్ధవనంలో సిబ్బంది లేక నడవని బ్యాటరీ వాహనాలతో పర్యాటకులకు తప్పని తిప్పలు. నాగార్జున సాగర్ బుద్ధవనంలో సెలవు రోజైన ఆదివారం నాడు డ్రైవర్లు అందుబాటులో లేక తిరగని బ్యాటరీ వాహనాలు. ఆదివారం రోజు పర్యాటకులు అధికంగా నాగార్జున సాగర్ను, బుద్ధవనాన్ని సందర్శిస్తారు. అయినా కూడా అధికారులు, డ్రైవర్లు లేరు అనే సాకుతో బ్యాటరీ వాహనాలను తిప్పడం లేదు. సుమారు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న బుద్ధవనంలో పెద్దలు, పిల్లలు నడవలేని వారి కోసం ఈ బ్యాటరీ వాహనాలను తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక టికెట్తో పర్యాటకుల సౌకర్యార్థం ఏర్పాటు చేస్తే సిబ్బంది నిర్లక్ష్యంతో, అధికారుల పర్యవేక్షణ లోపంతో ఈ వాహనాలను నడపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. పర్యాటకుల వాహనాలను లోపలికి అనుమతించకపోవడంతో పలువురు వృద్ధులు, పిల్లలు బుద్ధవనాన్ని పూర్తిగా సందర్శించకుండానే తిరిగి వెళ్లాల్సి వస్తుందని పర్యాటకులు వాపోతున్నారు. నాగార్జున సాగర్ ఉపాధ్యాయ శిక్షణా కళాశాలను ఎమ్మెల్యే గౌరవ జైవీర్ రెడ్డి గురువారం పరిశీలించారు. నాగార్జున సాగర్లో నిర్వహిస్తున్న బీసీ గురుకుల డిగ్రీ కళాశాలకు భవన సౌకర్యం కల్పించడం కోసం పైలాన్ కాలనీ పాత బీఈడీ కళాశాల భవనాన్ని పరిశీలించారు. క్లాస్ రూమ్ ఇదార్తకు ఇంత పెద్ద బిల్డింగ్ అవ్వాలి 76 లక్షలు. ఇక్కడే ఉంటారు. కొన్ని కొన్ని 2 బిల్డింగ్లు సార్ క్లాస్ రూమ్ డార్మెటరీగా వాడుకుంటా ఉన్నాయి. చాలా బాగా అట్లా కాదు, అది ఆల్మోస్ట్ డిస్మెంటల్ కండిషన్ ఉన్నాం. రేటు తగ్గిపోయింది. అది ఇంపాసిబుల్. ఏం చేస్తాం, దేని పని సార్? ఎప్పుడు పడుతుందో తెలియదు. ఎప్పుడు పడుతుంది అది ఎన్నేళ్ళు బిల్డింగ్, ఎప్పుడు బ్యూటిఫుల్ బిల్డింగ్ అవుతుంది. తక్కువ ఖర్చుతోటి తక్కువ సమయంలో ఇది మన అందుబాటులో 6 నెలలు ఎక్కువ బడ్జెట్ ఉంటే డబ్బు ఉంటేనే, అది లేకుంటే 6 నెలలు కాదు, 6 ఏళ్ళకి కూడా కాదు. కానీ డబ్బు ఉంటే 6 months లో దీన్ని నెంబర్ 1 చేయాలి. ఎందుకంటే ఏముంది, ఫ్లోరింగ్, ప్లాస్టింగ్ అండ్ ఇది. ఇంకొక వార్త మనం చూస్తా ఉన్నాము. నందికొండ మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం మెరుగునకు చర్యలు శూన్యం. జనం న్యూస్ తరఫున వచ్చినటువంటి వార్తాపత్రికలో వచ్చినటువంటి వార్త. నాగార్జున సాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ అందిస్తున్నాడు. మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యం అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టి 100 రోజుల ప్రణాళికను రూపొందించి అమలు చేస్తుంటే నందికొండ మున్సిపాలిటీలో మాత్రం అటువంటి చర్యలు శూన్యం. డ్రైనేజీల్లో పూడికతీత, పారిశుద్ధ్య వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు వార్డులలో అధికారులు పర్యటించాలన్న నిబంధనలను ఏమాత్రం పర్యటించని మున్సిపాలిటీ అధికారులు మున్సిపాలిటీలో తడి, పొడి, చెత్తను వేరు చేసే విధానంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్న విషయంపై కాగితాలకే పరిమితమైంది.
ఖాళీ స్థలాల్లో చెత్త చెదారాలు తొలగించడంతో పాటు పిచ్చి మొక్కలు తొలగించాలన్న నిబంధనలను గాలికి వదిలి అధికారులు వర్షాకాలం ప్రారంభమై సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న చెత్త కుండీల వద్ద బ్లీచింగ్ పౌడర్ చల్లటం మరిచిన అధికారులు. చెత్త సేకరణ వాహనాలు సైతం 2 రోజులకు ఒకసారి వార్డుల్లోకి వస్తున్న వైనం. అధికారుల పర్యవేక్షణ లోపంతో ఎక్కడి చెత్త అక్కడే ఉన్న చందంగా మారింది. అయితే ఈ విషయం మనం కూడా నందికొండ వార్తా స్రవంతి కూడా ఈ విషయం మనం ఏ యొక్క వార్డులోని ప్రజలను కదిలించినా సరే ప్రతి వార్డులో నందికొండలో ఉన్నటువంటి 12 వార్డుల ప్రజలు కూడా మున్సిపాలిటీ పారిశుద్ధ్యం వ్యవహారంలో వాళ్ళంతా అసంతృప్తి చెందే ఉన్నారు, అసంతృప్తి పడుతూ ఉన్నారు. ఇది కొంచెం అధికారులు సీరియస్గా తీసుకోవాల్సినటువంటి విషయంగా ప్రజలు భావిస్తూ ఉన్నారని చెప్పడానికి విచారిస్తూ ఉన్నాం. నాట్కో ట్రస్ట్ ఆధ్వర్యంలో చింతలపాలెం గ్రామంలో MNJ ప్రభుత్వ ప్రాంతీయ క్యాన్సర్ వైద్యశాల వారి సహకారంతో ముందస్తు క్యాన్సర్ నిర్ధారణ గూర్చి గర్భకోశ, నోటి మరియు రొమ్ము ఆరోగ్య వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. మన మారుమూల గిరిజన బడుగు బలహీన వర్గాల ప్రాంతాలలో గత వారం రోజుల నుండి మహిళలందరికీ అవగాహన కలిగించడం జరిగింది. తద్వారా మహిళలు ముందుకు వచ్చి ఈ యొక్క పరీక్షలు చేయించుకున్నారు. నాట్కో ట్రస్ట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మురళి గారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు రామచంద్రారెడ్డి గారు కార్యక్రమాన్ని ప్రారంభించారు. MNJ హాస్పిటల్ క్యాంప్ కోఆర్డినేటర్ సర్వేశ్వరరావు గారు మాట్లాడుతూ నాట్కో ఫార్మా కంపెనీ తమ యొక్క సామాజిక సేవా కార్యక్రమాల విభాగంలో నాట్కో ట్రస్ట్ ద్వారా ఈ మారుమూల గిరిజన బడుగు బలహీన వర్గాల మహిళలకు ఆరోగ్యపరంగా ఇస్తున్నటువంటి సేవలను ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో MNJ హాస్పిటల్ నుండి డాక్టర్ స్వాతి మరియు టెక్నీషియన్లు పాల్గొన్నారు. 85 మందికి రొమ్ము, గర్భాశయ, నోటికి సంబంధించినటువంటి పరీక్షలు చేశారు. రోడ్డు పక్కనే వ్యర్థాలు ఎన్నో అనర్థాలు అనేటటువంటి క్యాప్షన్ తోటి ప్రజాపక్షంలో ఈ యొక్క వార్త మనకి కనిపిస్తూ ఉంది. హిల్ కాలనీ నుంచి పైలాన్కు వెళ్లే ప్రధాన రహదారిలో, అదేవిధంగా ముత్యాలమ్మ గుడి వద్ద కింది రోడ్డు వైపు వెళ్లే దారిలో రోడ్డు పక్కన వ్యర్థాలు పారబోయడంతో దుర్వాసన వెదజల్లుతోంది. దాంతో వాహనదారులు, ఉదయం వాకింగ్కు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు పక్కన చిన్న లోయలా ఉన్న ఖాళీ స్థలంలో వ్యర్థాలు పారబోస్తూ ఉండడంతో వీధి కుక్కలు, ఊర కుక్కలు వాటిని పెకిలించి ఈడ్చుకుంటూ రోడ్డు మీదకు తీసుకొస్తూ ఉండటంతో తెల్లవారుజామున వాకింగ్కు వెళ్లేవారు, వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరుబయట స్థలాల్లో ఎక్కడా చెత్త వేయరాదని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా కొందరు పెడచెవిన పెడుతున్నారనే విమర్శలు వినవస్తున్నాయి. ఈ అధికారులు రోడ్డు పక్కన వ్యర్థాలు పారబోయకుండా తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు, బాటసారులు కోరుతున్నారు. చికెన్, మటన్ సెంటర్ల నిర్వాహకులు సైతం పలు వ్యర్థాలు రహదారుల పక్కన బహిరంగ ప్రాంతాల్లో వదిలి వెళ్తున్నారు. వాటి నుంచి వస్తున్న దుర్గంధంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వ్యర్థాలను గుట్టు చప్పుడు కాకుండా రాత్రి సమయాల్లో తెచ్చి రహదారుల పక్కన పారబోస్తున్నారు. వ్యర్థాలు కుళ్ళిపోయి దుర్వాసన వెదజల్లుతున్నాయి. హైదరాబాద్ KPHBకి చెందిన జస్విత వయస్సు 28 సంవత్సరాలు. భర్త, అత్తమామల వరకట్న వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకొని తన యొక్క కారులో ఒంటరిగా ఇంట్లో నుంచి బయలుదేరి మధ్యాహ్నం నాగార్జున సాగర్ చేరుకొని తనతో పాటు తెచ్చుకున్న పాయిజన్ తాగి చివరి నిమిషంలో తన పేరెంట్స్కి ఫోన్ చేసి అపస్మారక స్థితిలో కారులో పడిపోయి ఉండగా తన తండ్రి KPHB పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వగా వారు విజయపురి పోలీసులను అలర్ట్ చేయగా వెంటనే SI సంపత్ సాంకేతిక సిబ్బంది సహాయంతో తను పడిపోయి ఉన్న స్థలాన్ని గుర్తించి వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడం జరిగింది. అనంతరం ఆమె తల్లిదండ్రులు సాగర్ చేరుకొని తదుపరి చికిత్స నిమిత్తం తనను హైదరాబాద్ తీసుకుని వెళ్ళడం జరిగింది.
సకాలంలో స్పందించి తన కూతురు ప్రాణాలు కాపాడిన విజయపురి టౌన్ పోలీస్ వారికి అమ్మాయి తండ్రి తల్లి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. మీ సమతా ప్రసాద్ ప్రియ మిత్రుడు, టూరిజం సత్యంగా పేరుగాంచిన నందికొండ సత్యం వారి ఇంట పెళ్లి సందడి. ముద్దబంతి నవ్వులో మూగ బాసలు, ముద్దబంతి నవ్వులో మూగ బాసలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు. ముద్దబంతి నవ్వులో మూగ బాసలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు. చదువుకునే మనసుంటే ఓ కోయిలా, చదువుకునే మనసుంటే ఓ కోయిలా, మధుమాసమే అవుతుంది అన్ని వేళలా. ముద్దబంతి నవ్వులో మూగ బాసలు. బంధమంటూ ఎరుగని పాటసారికి అనుబంధమై వచ్చింది ఒక దేవత. బంధమంటూ ఎరుగని పాటసారికి అనుబంధమై వచ్చింది ఒక దేవత. ఇంత చోటులోనే అంత మనసు ఉంచి, ఇంత చోటులోనే అంత మనసు ఉంచి, నా సొంతమే అయ్యింది ప్రియురాలిగా. ముద్దబంతి నవ్వులో మూగ బాసలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు. ముద్దబంతి నవ్వులో మూగ బాసలు. అందమైన తొలిరేయి స్వాగతానికి మౌన గీతమై వచ్చింది పెళ్లి కూతురు. చూస్తూనే ఉండండి నందికొండ వార్తా స్రవంతి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.